పహల్గాం ఉగ్రదాడిలో అమాయక భారత పౌరులను హతమార్చి 26 మంది ప్రాణాలను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రముక్కలను నిర్మూలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహించారు. ఆపరేషన్ సింధూర్ అనే నినాదంతో భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రముక్కలను మట్టుపెట్టారు. ఈ నేపథ్యంలో మన భారత సైనికులు కొందరు ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన భారత వీర జవాన్లకు మద్దతుగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకల సురేష్ ఆధ్వర్యంలో బింజమూరు పట్టణంలో తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో భారత ఆడబిడ్డల తిలకం చెరిపేసిన పాకిస్తాన్ ఉగ్రముక్కలను భారత సైనికులు మట్టుపెట్టి విజయం సాధించారని తెలిపారు. మనం ఎవరిపైన ఆధారపడమని, కష్టజీవులమని, లౌకిక రాజ్యమని వివరించారు. రాబో రోజుల్లో భారతదేశం శక్తివంతంగా మారబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంటారు జోహార్ అనండి. వీర జవాన్లకి, వీర జవాన్లకి, వీర జవాన్లకి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనం ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది. ఈ 77 సంవత్సరాల్లో అందరం కూడా కలిసి కష్టపడి మనం ఏ దేశం మీదకి పోయి దాడి చేయలేదు, ఏ దేశం మీద మనం లూటీ చేయలేదు. ఇంకా పక్క దేశాలకు వెళ్ళి బెటర్ లైఫ్ కోసం కష్టపడి కొంత డబ్బు ఇక్కడ తీసుకొచ్చుకున్నాం. ఎంతో మంది విదేశాలకు వెళ్ళి కష్టపడి సంపాదించిన సొమ్ము ఇదంతా కూడా ఎవరిని లూటీ చేయలేదు. ఏ దేశం మీదకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. ఈ 77 సంవత్సరాల్లో కూడా ఒక్క దాడి కూడా చేయలేదు. కానీ మొన్న పహల్గాంలో జరిగిన దాడి 26 మంది అమాయకులు, పక్కనే కావల్ నియోజకవర్గంలో మన సోదరుడు చనిపోయాడు. అలాగే మన మురళీ నాయక్ తెలుగు జవాన్ని పోగొట్టుకున్నాం. ఒక్క పహల్గాం దాడే కాదు, అంతకుముందు ఎన్నో దాడులు జరిగాయి. ప్రతి ఒక్క దాడిలో కూడా అమాయకులు పోగొట్టుకుంటున్నాం. వాటికి ప్రతిస్పందన ఇస్తానే ఉన్నాం. ఇక దీనన్నిటికీ పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. మేము ఎవరికి కష్టపడి బతికే భారతదేశంలో ఎవరైనా సరే భారతదేశ పౌరుణ్ణి టచ్ చేస్తే ఖబర్దార్ పాకిస్తాన్, తరిమి కొడతాం, ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక క్లియర్ సిగ్నల్ పాకిస్తాన్కే కాదు ఇతర దేశాలకు కూడా క్లియర్ గా సిగ్నల్ ఇచ్చారు. ఆ సమయం వచ్చింది. ఇక మీదట మన భారత పౌరుల్ని ఎవరినైనా సరే అమాయకుల్ని కానీ టచ్ చేస్తే సరైన ధీటుగా సమాధానం చెప్తామని వాళ్ళకి ఆ క్లియర్ మెసేజ్ ఇచ్చి ఆపరేషన్ సింధూర్ ఎవరి తిలకం అయితే వాళ్ళు చెరిపేశారో, ఏ ఆడపడుతుల తిలకం అయితే చెప్పి మరీ తెలిపేశారో అదే పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ పూర్తి చేసి ఒక్క రోజులో మొత్తం అందరినీ మట్టి గరిపించాం. భారతదేశం నుంచి మన సత్తా అదేది. ఎందుకంటే మనం ఎవరి మీద ఆధారపడలేదు. కష్టజీవులం, మనం కష్టపడతాం. లౌకిక రాజ్యం, మనకు అన్ని మతాలు ఉన్నాయి. మన క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, హిందూ సోదరులు ఉన్నారు. సోదరులు మనగా ఎంతో ఐక్యతగా మనందరం కూడా తలా ఒక చేసి భారతదేశాన్ని ఈ రోజున 77 సంవత్సరాల్లో ఈ స్థితికి తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో 2047కి శక్తివంతమైన దేశంగా భారతదేశం ఎదగబోతా ఉంది. ఇది చూడని కొంతమంది కన్నుగొట్టి పక్క దేశాల వాళ్ళు ఇవన్నీ చేయడం మొదలు పెడతా ఉన్నారు. వారికి సరైన ధీటుగా సమాధానం చెప్పాలి. మన ఉదయగిరి నియోజకవర్గం తరఫున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మన వీర జవాన్లకి, మన సైన్యానికి సంఘీభావం తెలుపుకుంటూ ఈ రోజున ఈ తిరంగి యాత్ర ఇక్కడ విజయవంతం చేసి ఒక క్లియర్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులు అవ్వచ్చు, ఇతర పార్టీల నాయకులు అవ్వచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు గారు, జర్నలిస్టు మిత్రులు, అలాగే ఎంతో మంది ఆడపడుతులు తరలి వచ్చారు. పెద్ద ఫ్లాగ్ తోటి దాదాపుగా వింజమూరులో ఒక మంచి మెసేజ్ ఇచ్చాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ